top story, yet another incident which highlights just how unsafe the national capital is for women. A young woman was allegedly gang raped in a moving bus in Delhi last night. దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిర్భయ దుర్ఘటన పరాకాష్ఠగా నిలిచింది. మారుమూల పల్లెలే కాదు, దేశ రాజధానిలో సైతం మహిళలకు రక్షణ లేదని ప్రపంచానికి చాటింది. The Delhi police have arrested 2 men for the brutal gang rape of a young girl in a moving bus in the national capital, a case that's evoked national outrage. We are only here so that we could let this deaf government to hear our voice. We are here for the justice for that girl. We want the law to be amended so that no one can dare to even think about doing such an act once again. నిర్భయ రేప్ కేసులో అమ్మాయికి జరిగిన అన్యాయం చూసి మనందరికీ కోపం వచ్చింది. ఆ కోపమే రేప్ చేసిన వారిని ఉరికంబం ఎక్కించాలన్నంత కసిగా మారింది. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. 4 మానవ మృగాలు ఉరికంబానికి వేలాడారు. नारी शक्ति को न्याय मिला है. आज हमारे देश की सारी बहन बेटी जितनी भी हैं सबको न्याय मिला है. बस यही है कि निर्भया को इंसाफ मिला है. मेरे ख्याल से देश की सारी बच्चियों को इंसाफ. ఉరి శిక్ష వేస్తే అంతా మారిపోతుందని మనందరం నమ్మాం. కానీ ఎలాంటి మార్పు లేదు. Tensions gripped Durgapur in West Bengal on Friday night after a second-year medical student from a private medical college alleged that she was raped near the campus. ప్రతిసారి రేప్ జరగడం, దానికి మనం కోపంతో రేపిస్ట్ని చంపేయాలని స్పందించడం, ఆఖరికి రేపిస్ట్ని చంపేయడం. రేప్ జరగడం, కోప్పడడం, చంపేయడం. రేప్ జరగడం, కోప్పడడం, చంపేయడం. రేప్ జరగడం, కోప్పడడం, చంపేయడం. కానీ రేప్స్ ఆగలేవు. ఇవి మీడియా ద్వారా పాపులర్ అయి వెలుగులోకి వచ్చిన కొన్ని రేప్ కేసెస్ మాత్రమే. 2018 NCRB రిపోర్ట్ ప్రకారం ఆన్ యావరేజ్ ప్రతి 15 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్కి గురవుతుంది. అసలు రేపిస్ట్ సైకాలజీ ఏంటి, సొసైటీ దృష్టిలో అమ్మాయి అంటే ఏంటి, రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెంట్ స్పోర్ట్స్ కేటగిరీ ఉంటుందని? Here in your notes you said you were 50-50 on if men are physically stronger than women? Yeah, I think men and women carry their strengths in different areas of their life. So it means, physically stronger. Yeah, women and men carry their physical strengths in different areas of their body. Women are going to be stronger in some physical aspects than men are, and men are going to be stronger in other aspects. Such as? Women are... దీనికి ఒకే కారణం, మగవాళ్ళు ఆడవారి కంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం. చాలాసార్లు మనం చూసే ఉంటాం, మోస్ట్లీ ఫిజికల్లీ హార్డ్ వర్కింగ్ జాబ్స్ అన్ని మగవాళ్ళే చేసేవారు. అందుకే మనకి స్పోర్ట్స్లో కూడా ఇద్దరికి డిఫరెంట్ కేటగిరీ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే గేమ్ ఉంటే అది ఫెయిర్ గేమ్ కాదు కదా. మనం కొంచెం టైంలోకి వెనక్కి వెళ్తే మన పూర్వీకులు కూడా మెన్ ఎక్కువగా హంటింగ్కి వెళ్ళేవారు. ఫీమేల్స్ ఏమో తక్కువ రిస్క్ ఉన్న పనులు చేసేవారు. ఫ్లవర్స్ తెంపడం, ఫ్రూట్స్ తెంపడం, ఆకులు తెంపడం. ఎందుకు హంటింగ్ రిస్కియస్ట్ పని అంటున్నా అంటే, మనం వేటకి వెళ్ళినప్పుడు ఐదర్ నువ్వు ఆ జంతువుని చంపొచ్చు, లేదా ఆ జంతువే నిన్ను చంపొచ్చు. సో ఇది ప్రాణాలతో కూడుకున్నది. అయితే మనందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే అప్పట్లో ఎవరన్నా రూల్స్ పెట్టారా? అబ్బాయిలేమో బయటికి వెళ్ళి హంట్ చేయాలి, అమ్మాయిలేమో ఇంట్లో ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలని? లేదు, ఎవ్వరూ ఏ రూల్స్ పెట్టలేదు. ఆ టైంలో మన పూర్వీకులు వాళ్ళ జాబ్స్, వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి డిసైడ్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ మెన్ ఫిజికల్లీ స్ట్రాంగర్ కాబట్టి వాళ్ళు హంటింగ్కి వెళ్తే వాళ్ళు సర్వైవ్ అయ్యి ఫుడ్ని వాళ్ళ ట్రైబ్కి తీసుకొచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది.
అంతేగాని వాళ్ళు మనలాగా సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి కామెంట్ సెక్షన్లో మెన్ గొప్పనా ఫీమేల్ గొప్పనా లేక మెన్ స్ట్రాంగా ఫీమేల్ స్ట్రాంగా అని యుద్ధాలు చేయలేదు. వాళ్ళు ఎందుకు చేయలే అంటే వాళ్ళు సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ అనే దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి. సర్వైవల్ అంటే బ్రతికుండడం, రిప్రొడక్షన్ అంటే బేబీస్ని పుట్టించడం. ప్రతి లివింగ్ ఆర్గానిజం ప్రైమరీ గోల్ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్. ఫస్ట్ నువ్వు ఏదైనా పని చేయాలంటే నువ్వు బ్రతికుండాలి, నువ్వు ఈవెన్ రిప్రొడక్షన్ చేయాలన్నా బ్రతికుండాలి. సో మన పూర్వీకులు అప్పట్లో అడవిలో ఉండేవారు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఒక ప్రమాదకరమైన వాతావరణంలో ఉండేవారు. ఎప్పుడు ఏ పులి వచ్చి దాడి చేస్తుందో తెలీదు. వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబ ప్రాణాలు కాపాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్న సొసైటీలో ఉన్నాం కాబట్టి మనకంత ప్రమాదం లేదు. అందుకే మనం సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు మనకు అర్థమైంది మగవారు బయటికి వెళ్ళి హంటింగ్ చేసేవారు, అంటే ఒక రిస్కియస్ట్ జాబ్ చేసేవాళ్ళు. అయితే ఫీమేల్స్ ఈ రిస్క్ తీసుకోకపోవడానికి కారణం శారీరక బలమే కాకుండా ఇంకొక బలమైన కారణం ఉంది, రిప్రొడక్షన్. నేచర్ మనని ఎట్లా క్రియేట్ చేసిందంటే మగవాళ్ళు మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఈజీగా ఎఫర్ట్లెస్గా చీప్గా ప్రొడ్యూస్ చేయగలుగుతారు. కానీ ఫీమేల్స్లో ఒక్క ఎగ్ డెవలప్ కావడానికి 30 రోజులు పడుతుంది. మగవారిలా ఆడవారు చీప్గా స్పెర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయలేరు. ఎందుకంటే మేల్ స్పెర్మ్ సెల్స్ తక్కువ ఎనర్జీలో ప్రొడ్యూస్ అవ్వగలవు. కానీ ఫీమేల్స్ ఒక్క ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ కావాలి. దీంతోపాటు ఫీమేల్స్ ఆ ఒక్క ఎగ్ని 9 నెలలు మోయాలి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి. సో దీన్ని బట్టి చూస్తే ఫీమేల్స్ ఆర్ ఇన్ మోస్ట్ వల్నరబుల్ సిచ్యువేషన్. అందుకే ఆడవారు ఒక సేఫ్ ఏరియాస్లో తక్కువ ప్రమాదకరమైన పనులు చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు 9 నెలలు ఒక బిడ్డను మోసి హంటింగ్ లాంటి రిస్కియస్ట్ పనులు చేస్తే తల్లి ప్రాణాలు బిడ్డ ప్రాణాలు పోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్న విధంగా నేచర్ ప్రతి లివింగ్ ఆర్గానిజంకి ఒక ప్రైమరీ గోల్ ఇచ్చింది, సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్. అంటే ముందు మన ప్రాణాలు కాపాడుకోవడం, తర్వాత మన జీన్స్ని పాపులేట్ చేయడం. ఫైనల్గా మనకు అర్థమైంది మగవాళ్ళు ఆడవారి కంటే శారీరకంగా బలవంతులు. కానీ ఈ శారీరక బలం జెండర్ డిస్క్రిమినేషన్గా ఎలా మారింది? మన కంట్రీలో రేప్ జరిగిన వెంటనే పబ్లిక్ అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, అమ్మాయి ఏం చేస్తుంది ఆ టైంలో అక్కడ, అమ్మాయి బట్టలేంది అట్లున్నాయి. యాక్చువల్గా తప్పు చేసినోని క్వశ్చన్ చేయడం మానేసేసి ఆ తప్పుకి బలైన అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు. जो कपड़े पहनते हैं वो कपड़े अच्छी तरह से नहीं पहनते। रेप को सिर्फ रोक सकते हैं सिर्फ और सिर्फ लड़कियां। రేప్ జరిగిన వెంటనే ఆ రేపిస్ట్ని ఉరిదీయండి, చంపేయండి, నరికేయండి అని అంటారు. కానీ ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న పబ్లిక్ నుంచే కదా రేపిస్ట్ వచ్చేది. మనం చంపాల్సింది రేపిస్ట్ని కాదు, పబ్లిక్లో ఉన్న ఆ మైండ్ సెట్ని, ఆ థాట్ని చంపాలి. కానీ పబ్లిక్ ఇట్లాంటి మైండ్ సెట్ రావడానికి, ఈ థాట్ ప్రాసెస్ డెవలప్ కావడానికి రీజన్స్ ఏంటి? Patriarchy. The patriarchy. Patriarchy in it. What's patriarchy? एक सिस्टम की वजह से, उस सिस्टम का नाम है पेट्रियार्की या पितृसत्ता या पिदरशाही. ये वो सिस्टम है जो मानता है कि पुरुष उत्तम है, सुपीरियर है, औरत इन्फीरियर है. पैट्रियार्की అనేది గ్రీక్ వర్డ్. ప్యాట్రీ అంటే ఫాదర్, ఆర్కీ అంటే రూల్, ఫాదర్ రూల్. దీన్నే మనం తెలుగులో పితృస్వామ్యం అని అంటాం, లేదా పురుష అధికారం అని కూడా పిలుస్తాం. और इस सिस्टम में पुरुषों के पास रिसोर्सेज पर, डिसीजन मेकिंग पर और आइडियोलॉजी पर ज्यादा कंट्रोल है. ఈ ప్యాట్రియార్కీ సిస్టంలో మగవారి దగ్గర ఎక్కువ అధికారం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు మగవారే తీసుకుంటారు. అవకాశాలు, వనరులు ఎక్కువగా మగవారి చేతుల్లో ఉంటాయి. ఆడవారు తక్కువ శక్తి ఉన్న పాత్రలో ఉండాలని ఆశిస్తారు. ప్యాట్రియార్కీ సిస్టమ్ అంటే అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు అని అర్థం కాదు. ఈ సిస్టమ్ మగవారికి ఎక్కువగా ఫేవర్ చేసింది, ఆడవారిని తక్కువగా ట్రీట్ చేసింది. और ये सिस्टम ग्लोबल है, सिर्फ हिंदुस्तान में नहीं है. అప్పటిదాకా జంతువుల హంటి చేసి ఫుడ్ని సంపాదించుకునే మన పూర్వీకులు అగ్రికల్చర్ రావడం మూలన చాలా చేంజెస్ జరిగినాయి. మనిషి ఇంతకుముందు హంటి చేసే టైం పీరియడ్లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతుండే. బట్ ఎప్పుడైతే అగ్రికల్చర్ వచ్చిందో హ్యూమన్ బీయింగ్ ఒకే ప్లేస్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసిండు. ఇంతకుముందు మన పూర్వీకులు హంటి చేస్తుంటే కాబట్టి వాళ్ళ ప్రాణాలు రిస్కులు ఉంటుంటే. బట్ అగ్రికల్చర్ ఇన్వెన్షన్ మూలాన రిస్క్ అనేది తగ్గిపోయింది. మనకు ఫుడ్ అనేది కంప్లీట్గా ల్యాండ్ నుంచి వస్తుంది, లేకపోతే మనం ఎంచుకునే యానిమల్స్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే మన ప్రాణాలకి రిస్క్ అనేది తగ్గిపోయిందో
మనిషి కాన్సన్ట్రేషన్ పవర్ అండ్ వెల్త్ మీదకి షిఫ్ట్ అయింది. సో ల్యాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయింది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ ఉంటుంటేనో వాడు ఎక్కువ పండిస్తుంటే, ఎక్కువ పండించిన దగ్గర ఎక్కువ ఫుడ్ ఉంటుంటే, ఎక్కువ ఫుడ్ ఉన్న దగ్గర ఫుడ్ సర్ప్లస్ స్టోరేజ్లు ఉంటుంటాయి కాబట్టి అది వెల్త్గా మారింది. వెళ్తున్న దగ్గర ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది. స్లోగా సర్వైవల్ని పక్కన పెట్టి పవర్ అండ్ వెల్త్ గురించి మనుషుల్లో కాంపిటీషన్ పెరిగింది. బట్ అగ్రికల్చర్ ఇన్వెన్షన్ అయిన టైం పీరియడ్లో కూడా ఫిజికల్ స్ట్రెంత్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. ఈ ఫిజికల్ స్ట్రెంత్ మూలాన్నే మెన్ డామినేట్ చేసుకుంటూ వచ్చిర్రు, పవర్లో కానీ, ఎకానమిక్లో కానీ, లీడర్షిప్ రోల్స్లో కానీ. సో కంపేర్డ్ టు మెన్, ఫీమేల్స్లో ఈ ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉండడం మూలాన వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్లకి ట్రీట్ చేసిరు. ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేస్తలేం. సపోజ్ నేచర్ అయినా గాడ్ అయినా మెన్కి ఇచ్చిన ఫిజికల్ స్ట్రెంత్ ఫీమేల్కి ఎక్కువ ఇచ్చి ఉంటే రోల్స్ రివర్స్ అయి ఉండేవి. అప్పుడు ఫీమేల్ డామినేట్ చేస్తుంటే మేల్ సబ్మిసివ్గా ఉంటుంటే. సో ఒక పవర్ ఉన్నోడు పవర్ లేనోడు మీద పవర్ చూపిస్తాడు. అది యానిమల్స్లో కానీ మనుషుల్లో కానీ సేమ్ ఉంటుంది. బట్ ఈ ప్యాట్రియార్కీ సిస్టమ్ వల్ల ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ताली कभी एक हाथ से नहीं बजती, दोनों हाथों से बजती है. ये चीज़ देखी जाए. अगर कोई शरीफ लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतना उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं उससे ज़्यादा. విక్టిమ్ బ్లేమింగ్ అంటే తప్పు చేసినోని వదిలేసి తప్పుకి బలైన వాళ్ళని నిందించడం. అంటే ఇది ఎట్లుందంటే, కాసేపు రేప్ని పక్కన పెడదాం, ఒక రిచ్ క్యాండిడేట్, ఆడికి మంచి బంగ్లా ఉంది, ఆడికి మంచి కారు ఉంది, ఆడికి వంటి నిండా బంగారం ఉంది. ఆడిప్పుడు రోడ్ మీద పోతుంటే ఒక దొంగడు వచ్చి వాని తలకాయ మీద కొట్టేసేసి ఆ బంగారం కారు అన్నీ ఎత్తుకుపోయింది అనుకో, అని చుట్టుపక్కల పీపుల్ వచ్చి, అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి బంగ్లా, కారు, గోల్డ్ సంపాదించుకోవడమే నీ తప్పురా అని వాని బ్లేమ్ చేస్తారా? లేకపోతే నెక్స్ట్ టైం నుంచి దొంగతనాలు ఎట్లా రెడ్యూస్ చేయాలని సొల్యూషన్ ఆలోచిస్తారా? డెఫినెట్గా ప్రతి ఒక్కడు సొల్యూషన్ గురించి ఆలోచిస్తాడు. బట్ రేప్ విషయంలో బ్లేమ్ ఎందుకు విక్టిమ్ మీదకి పోతుంది? ఎందుకంటే పబ్లిక్ మైండ్లో ఇప్పటికీ ఆ ప్యాట్రియార్కీ సిస్టమ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మనుషులు ఎప్పటి నుంచి అయితే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ నుంచి అగ్రికల్చర్కి షిఫ్ట్ అయ్యారో ల్యాండ్ అండ్ ప్రాపర్టీ వాల్యుబుల్ థింగ్ అయింది. మగవాళ్ళు వాళ్ళ ఆస్తి సంపదలు కేవలం వాళ్ళ కన్న బిడ్డలకే దక్కేటట్టు జాగ్రత్త పడాలని అనుకుర్రు. బట్ ఆడవాళ్ళకి మాత్రమే బిడ్డను మోసే శక్తి ఉంది కాబట్టి మగవాళ్ళకు ఒక డౌట్ ఉంటుంటే, తిను మోస్తుంది నా బిడ్డనేనా లేకపోతే ఇంకెవరన్నా బిడ్డనా అని. అప్పుడు వాళ్ళ ఆడవాళ్ళ సెక్షువాలిటీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిరు. తను ఎవరితోటి వండుకోవాలి, తను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొద్దు, తను ఎట్లా బిహేవ్ చేయాలా, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఇంకా చాలా పెట్టిరు. ప్యాట్రియార్కీ సిస్టమ్ వల్ల ఇంకొన్ని నార్మ్స్ కూడా వచ్చినాయి. మ్యారేజ్ లాస్ అంటే ఆడవాళ్ళని ఒక ప్రాపర్టీ లాగా ట్రీట్ చేసేటోళ్ళు. ఐదర్ తను ఫాదర్ ప్రాపర్టీ అయినా అవ్వచ్చు, లేదా హస్బెండ్ ప్రాపర్టీ అయినా అవ్వచ్చు. వర్జినిటీని పవిత్రంగా ట్రీట్ చేసేటోళ్ళు. ఎందుకు? ఓనర్షిప్ కోసం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిలీజన్ ఇంకా కల్చర్ ఈ మైండ్ సెట్ని ఇంకా గట్టిగా ప్రోగ్రామ్ చేసేలా చేసింది. అంటే అప్పట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక కారణం మూలన పెట్టారు. బట్ ప్రజెంట్ జనరేషన్ ఉన్న మనుషులు ఉట్టి ఆ రూల్స్ ఒక్కటే ఫాలో అవుతారు. అలాగే రీజన్ తెలియదు అసలు ఎందుకు ఆ రూల్స్ పెట్టిరని. రీజన్ తెలుసుకున్న రోజు ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఆ రూల్ ఫాలో కావాలా వద్దా, మన యాన్సెస్టర్స్ ఎందుకు రూల్స్ ఫాలో అయ్యారు, మనం ఫాలో అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంది, ప్రాబ్లం ఏంది అనే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో DNA టెస్ట్, లీగల్ సిస్టమ్ లేవు కాబట్టి వాళ్ళు అట్లా రూల్స్ పెట్టుకురు. ఆ రూల్స్ వల్ల ఉమెన్ కూడా సఫర్ అయ్యారు. వాళ్ళకి సెక్షువల్ ఫ్రీడమ్ అనేది లేదు. ఇప్పుడు ఒక మొగోడు సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ తోటి సెక్స్ చేసిండు అనుకోండి, వాణ్ణి ప్లే బాయ్ అంటారు. అదే ఒక అమ్మాయి మల్టిపుల్ మెన్ తోటి సెక్స్ చేస్తే తనని ఏమని పిలుస్తారో మీకు తెలుసు. సో గాడ్ క్రియేట్ చేసిన సెక్స్ని నీచంగా చూడడం ఆపేసేయాలి. సెక్స్ అనే వర్డ్ వినగానే అరే నేను ఎప్పుడు ఇట్లాంటి వర్డ్ వినలేదే అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. కానీ వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఏదంటే ఇండియా. వరల్డ్ హైయెస్ట్ పార్న్ వాచింగ్ కంట్రీలో ఇండియా ఉంటుంది. దాన్ని ముసుకేసేసి అదేదో ఓన్లీ బెడ్రూమ్లోనే మాట్లాడాలి లేకపోతే పిల్లలు పాడవుతారంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు. మళ్ళా ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి డయాగ్రామ్ ద్వారా బాడీ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ నాట్ ఏ సెక్స్ ఎడ్యుకేషన్. నిజమైన సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటే సొసైటీలో సెక్స్ని నార్మలైజ్ చేయడం, దాన్ని సింపుల్గా ట్రీట్ చేయడం. ఏ రోజైతే ఒక ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్కి లేదా ఒక చైల్డ్ వచ్చి వాళ్ళ పేరెంట్కి అరే ఈరోజు నేను సెక్స్ చేసినారా అంటే అయ్యా సెక్స్ చేసినావా అనే టోన్ నుంచి అవునా ప్రికాషన్స్ ఫాలో అయినావా మరి అని సింపుల్గా దాన్ని ట్రీట్ చేసిన రోజు సెక్షువల్ క్రైమ్స్, ఈ రేప్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సన్కి క్యాన్సర్ ఉంది, వానికి క్యాన్సర్ ఉండి కూడా వానికి క్యాన్సర్ లేనట్టు దాన్ని కప్పిపుచ్చుకున్నానుకో దానికి ట్రీట్మెంట్ అనేది ఎప్పటికీ దొరకదు. ఏ రోజైతే వానికి క్యాన్సర్ ఉందని యాక్సెప్ట్ చేసి దాన్ని బయటికి పెడతాడో
దానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకోటి ఫిజికల్ స్ట్రెంగ్త్. ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ మన పూర్వీకుల టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి చాలా వాల్యూ ఇచ్చారు. బట్ ఈ రోజుల్లో శరీర బలం అనేది ముఖ్యమైనది కాదు. ముఖ్యమైనది ఏదైనా ఉందంటే మనిషి తెలివి, ఐడియా, అనలిటికల్ థింకింగ్. ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్తే గొప్పది అనుకుంటే మనకంటే ఫిజికల్లీ స్ట్రాంగర్ ఎనిమల్స్ చాలా ఉన్నాయి. అయినా మనం టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఎందుకున్నాం? బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో అమ్మాయిలకి నేచర్ పరంగా బ్యూటీ ఉండొచ్చు, అబ్బాయిలకేమో శరీర బలం ఉండొచ్చు. ఇది జెండర్కి సంబంధించింది. అమ్మాయి తన బ్యూటీ చూపించుకొని డబ్బు సంపాదించవచ్చు, అబ్బాయి అతని ఫిజికల్ స్ట్రెంగ్త్తో లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఇది ఎవరి వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. సో ఒక అమ్మాయి పైలట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఇంకా చాలా కావచ్చు. సేమ్ థింగ్ ఇవన్నీ మెన్ కూడా అవుతాడు. దీనికి ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి సంబంధం లేదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ మైండ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అప్పట్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే లీడర్షిప్ రోల్స్లో, ఫినాన్షియల్ రోల్స్లో, ఫ్యామిలీ హెడ్గా ఉండేవాళ్ళు. దానివల్లే ప్యాట్రియార్కీ సిస్టమ్ బిల్డ్ అయింది. సో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఆ ప్యాట్రియార్కీ మైండ్ సెట్ నుంచి బయటికి వస్తారని అనుకుంటున్నా. ఒక వ్యక్తి రేపిస్ట్గా కన్విక్ట్ అయిన వెంటనే అతన్ని చంపేయాలి అన్నంత కోపం ప్రజల్లో క్రియేట్ అవుతుంది. బట్ ఆ కోపం వల్ల రేప్స్ తగ్గిన పర్సంటేజ్ 0. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం రేపిస్ట్ని ఉరితీయడం వల్ల అమ్మాయిల మీద సెక్షువల్ క్రైమ్స్ అండ్ వైలెన్స్ తగ్గినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. రేపిస్ట్ అనేవాడు ఒక ఎవిడెన్స్ లాంటివాడు. ఆ ఎవిడెన్స్ని మనం స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం రేప్ పర్సంటేజ్ని తగ్గించగలుగుతాం. కోపంతో ఆ రేపిస్ట్ని చంపేస్తే నెక్స్ట్ రేప్ని తెలిసి తెలియక మనమే ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ రేపిస్ట్ని ఒక ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ కంట్రోల్లో ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ని నేషనల్ న్యూస్లో టెలికాస్ట్ చేస్తే వచ్చే ఇంపాక్ట్ అండ్ అవేర్నెస్ చాలా ఉంటుంది. నా ఒపీనియన్లో రేపిస్ట్ని ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రజలు ఇన్వెస్టిగేషన్ని చూసినప్పుడు ఇలా ఆలోచించే వ్యక్తి మన చుట్టుపక్కన కూడా ఉండొచ్చు అని జాగ్రత్త తీసుకునే అవేర్నెస్ క్రియేట్ అవ్వచ్చు. 2, సైకియాట్రిస్ట్ ఆ రేపిస్ట్ని డీప్ సైకలాజికల్ వేలో క్వశ్చన్ చేసినప్పుడు రేప్కి రూట్ కాజ్ తెలుస్తుంది అండ్ సొసైటీలో జరుగుతున్న ఫెయిల్యూర్స్ మనందరి ముందుకు వస్తుంది. అండ్ ఇమీడియట్గా రేప్ చేసినోడిని చంపేయడం అనేది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే చాలా మటుకు అబ్బాయిల మీద ఫేక్ రేప్ కేసెస్ రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ రేప్ వాడు చేయలేదు అని ప్రూవ్ చేసుకోక ముందే వాడికి డెత్ పెనాల్టీ ఇవ్వడం ఈజ్ ఎ ఫెయిల్డ్ సిస్టమ్. నేను రేపిస్ట్కి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని అనట్లేదు. రేపిస్ట్కి డెఫినెట్గా అతను చేసిన క్రైమ్ కింద అండర్ ద లా ఆఫ్ ల్యాండ్ పనిష్మెంట్ కలగాలి. బట్ కోపంతో అతన్ని స్టడీ చేయకుండా చంపేస్తే దెర్ ఈజ్ నో యూస్. ప్రతి మగాడికి అమ్మాయి మీద సెక్షువల్ ఫీలింగ్ కలగడం బయోలాజికల్లీ న్యాచురల్. మనం మనుషులుగా ఎంత అడ్వాన్స్ అయినా బట్ డీప్ ఇన్సైడ్ మనందరం జంతువులమే. సో ప్రతి ఒక్కడికి సెక్స్ కావాలి. ఆ సెక్స్ కోసం ఒకడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకడు అమ్మాయితోటి రిలేషన్షిప్లోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి సెక్షువల్గా ఇన్వాల్వ్ కావచ్చు, లేదా ఇంకొక వ్యక్తి సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ లీగల్లీ యాక్సెప్టబుల్ అండ్ రెస్పెక్టబుల్ వేగా అమ్మాయితోటి సెక్షువల్గా ఇన్వాల్వ్ అయ్యే విధానం. ఎప్పుడైతే వితౌట్ కన్సెంట్ ఒక పర్సన్ని ఫోర్స్బుల్గా సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడు అది రేప్ అవుతుంది. ఏ క్రిమినల్ అయినా, ఏ రేపిస్ట్ అయినా ఇప్పుడు రేప్కి ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ ఉంది అని ఆలోచించడు. 5 years అయితే కష్టం, 1 year పనిష్మెంట్ అయితే ఓకే అనుకోడు. ఏ ఒక్కడైనా 1 month కూడా జైల్లో ఉండాలి అని అనుకోడు. ప్రతి మగాడికి సెక్షువల్ అర్జ్ ఉంటుంది. బట్ సెక్షువల్ అర్జ్ ఉండడానికి, రేప్ చేయడానికి చాలా తేడా ఉంది. రేపిస్ట్కున్న ఒకే ఒక్క కాన్ఫిడెన్స్, నేను ఎవ్వరికీ దొరకను. ఏ క్రిమినల్ అన్నా వాడు క్రైమ్ చేసే ముందు వాడు దొరకను అన్న కాన్ఫిడెన్స్ వాడిలో ఉంటుంది. బట్ దొరకను అన్న కాన్ఫిడెన్స్ వాడిలో ఎలా పెరిగింది? సొసైటీ అమ్మాయిని ట్రీట్ చేసే విధానం వల్ల. అమ్మాయి వర్జినిటీ పోయిందంటే తన వాల్యూ పోయినట్టే. రేప్ కేసు రిపోర్ట్ చేస్తే అమ్మాయి లైఫే స్పాయిల్ అవుతుంది. తర్వాత తనని ఎవరు పెళ్లి చేసుకోరు. ఇంకొకటి విక్టిమ్ని బ్లేమ్ చేయడం అండ్ సెక్స్ని షేమ్ఫుల్ థింగ్గా ట్రీట్ చేయడం. సో రేపిస్ట్కి విషయాలన్నీ తెలుసు, అమ్మాయే సైలెంట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినా వాళ్ళ పరువే పోతుందని వాళ్ళే కవరప్ చేసుకుంటారు. సొసైటీ కూడా అమ్మాయినే బ్లేమ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ రేపిస్ట్లో ఉంటుంది. సో అమ్మాయి రేప్ కేసు ఫైల్ చెయ్యదు, నేను దొరకను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరుగుతుంది. 2012 నిర్భయ రేప్ కేసులో ఆ 4 అమ్మాయిని రేప్ చేసి వదిలేశారు. అప్పుడు అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు ఆ 4 కస్టడీలోకి తీసుకున్నారు. మనమేమనుకున్నామంటే రేప్ చేసినోని ఉరిదీస్తే నెక్స్ట్ టైం ఎవడన్నా రేప్ చేయాలంటే భయపడతాడని మనం అనుకున్నాం. బట్ 2019 హైదరాబాద్లో జరిగిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో
వాళ్ళు అమ్మాయిని రేపే కాకుండా మర్డర్ కూడా చేసిరు. ఎందుకు? ఎప్పుడైతే రేప్ చేసినోడిని ఉరిదీస్తాం, చంపేసేస్తాం అన్న సిగ్నల్ పబ్లిక్లోకి పంపిస్తామో, రేప్ చేసేటోడు వాడు సెక్షువల్ అర్జ్ని కంట్రోల్ చేసుకోలేక వాడు అటెంప్ట్ చేసేస్తాడు. ఇప్పుడు రేప్ చేసినాం కాబట్టి అమ్మాయిని వదిలేస్తే రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు నన్ను చంపేసేస్తారన్న ఫియర్ రేపిస్ట్లో మొదలవుతుంది. వాడు విట్నెస్ని, ఎవిడెన్స్ని మాయం చేయాలని చూస్తాడు. సో తెలిసి తెలియక వాడిని మనమే రేపే కాకుండా మర్డర్ కూడా చేసేలా చేశాం. సో ఓన్లీ సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే లీగల్గా నువ్వు రేప్ చేసినావంటే ఖచ్చితంగా దొరుకుతావన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని నువ్వు దొరికితే నేను చంపేస్తాం, నరికేస్తాం అన్నావనుకో, ఇలాంటి దారుణాలు ఇంకెన్నో జరగవచ్చు. అండ్ మోరల్గా అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అండ్ తనని ఒక వస్తువులా కాకుండా ఒక ఫెలో హ్యూమన్గా ట్రీట్ చేస్తే ఆ రెస్పెక్ట్ వస్తుంది. అండ్ పబ్లిక్లో ఈ ప్యాట్రియార్కీ మైండ్ సెట్ తగ్గినప్పుడు కూడా ఈ రేప్స్ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.